హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి Jan 6, 2024. ఈ ఇయర్లో మనకి ఫస్ట్ ట్రిప్ ఇదే. హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తున్నాము. ఇది మన బైక్. షిరిడిలో ఇంకేమైనా ఎక్స్ప్లోర్స్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది చల్ ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయిపోయినాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్, అది మా ఇంటి దగ్గర ఐడిపిఎల్లో. ఇప్పుడైతే మనం బాలనాథ్ చౌరస్తాలో ఉన్నాం. మార్నింగ్ 4:30 స్టార్ట్ అవడం వల్ల ఫుల్ సరిగా ఉంది. ఇంకా కంటిన్యూ ఇక్కడ ఆపకుండా 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళినాం జైరాబాద్ దగ్గర. ఇక జైరాబాద్ చౌరస్తా దాకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి జైరాబాద్ దగ్గర ఒక మంచి టీ స్టాల్ చూసుకొని అక్కడ ఒక రెండు చాయలు అయితే తాగేసినాం మేము. తాగేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయిపోయి ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి షిరిడి అయితే 423 కిలోమీటర్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మేము తుల్జాపూర్కి దగ్గర వచ్చేసినాం. తుల్జాపూర్కి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుంది. లొకేషన్ బాగుందని చెప్పి ఆగుతున్నాం ఇక్కడ. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి. మీకు కూడా టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము. టిఫిన్ ఏం చేస్తున్నామో చూపిస్తాను మీకు. లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి ఆపాము సైడ్కి టిఫిన్ చేయడానికి. హిల్ స్టేషన్స్ లెక్క ఉంది నార్మల్గా. టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అవుతాం మేము ఇప్పుడు. ఫొటోస్ వీడియోస్ తీసుకొని సినిమాటిక్ వీడియోస్ కొన్ని టైమ్లెస్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక్కడ నుంచి మళ్ళీ తుల్జాపూర్కి ఒక 10 కిలోమీటర్స్ ఉందని చెప్పినాం కదా మీకు. స్టార్ట్ అయిపోయి కొంచెం ముంగడు వెళ్ళినాక మనకి ఇది మనకి వచ్చే సెకండ్ టోల్ గేట్ ఇది. మనమైతే తుల్జాపూర్ ఎంటర్ అయిపోయినాం. తుల్జాపూర్ సిటీ. ఇక్కడ ఏమైందంటే మనకి తుల్జాపూర్ నుంచి లెఫ్ట్ నుంచి తక్కువ కిలోమీటర్ చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకి హైవే వస్తుంది. లెఫ్ట్ తీసుకున్న పాపంకి ఏమైందంటే మీరు ముందు చూస్తారు చూడండి ఒకసారి. మొత్తం కంకర్ రోడ్డు, ఇసుక రోడ్డు. అసలు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ రావడానికి మాకైతే 4 అవర్స్ పట్టింది. సర్లే అని చెప్పి మధ్యలో ఆపుకున్నాము. మధ్యలో ఆపుకొని ఇక్కడ ఒక సైడ్కి అయితే ఆపుకొని ఫ్రెష్ అయితే అవ్వడానికి కోసం చూసాము. మంచి లొకేషన్ కోసం వెయిట్ చేస్తుంటే మనకి చూస్తే దుమ్ము అయితే లేవడము. మాకైతే అస్సలు అవ్వలేదు. మంచి లొకేషన్ కోసం వెయిట్ చేసిన చెప్పినాం కదా. ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒక వినాయకుని టెంపుల్ అయితే కనిపించింది. కొంచెం రైట్ సైడ్లో కొంచెం ట్యాప్స్ అవన్నీ వాటర్ ఉండడం వల్ల కొంచెం ఫ్రెష్ అయిపోయి లైట్గా రిలాక్స్ తీసుకొని కొద్దిగా ముందు వెళ్ళినాక పెట్రోల్ అయితే ఫుల్ పెట్రోల్ అయితే అయిపోయింది. కొద్దిగా ఫుల్ ట్యాంక్ అయితే ఇదైతే సెకండ్ ఫుల్ ట్యాంక్. ఇది 1300 అయితే పట్టింది మనకి ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి. ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని లంచ్ అయితే చేయడానికి అయితే మంచి లొకేషన్ కోసం వెయిట్ చేస్తుంటే మాకు రైట్ సైడ్ అయితే ఈ చెట్టు అయితే కనిపించింది. ఇక్కడ కొద్దిగా ఓకే పర్లేదు బాగుందని చెప్పి ఇక్కడైతే ఆపుకున్నాము. ఇక్కడ లంచ్ చేయడానికి అయితే ఫిక్స్ అయిపోయి మేమైతే లంచ్ కోసం అయితే మేము ఇంటి నుంచే తెచ్చుకున్నాము. చూడండి, ఇదైతే మేము పులిహోర అయితే తెచ్చుకున్నాము మేము ఇంటి నుంచి. ఇదైతే లైట్గా తినుకుంటా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి కొద్ది ముందు వెళ్ళినాక ఇంకా మీరు చూడండి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. అసలు ట్రాఫిక్ ఎందుకైతే అని చూస్తే మాత్రం మొత్తం ఇది 1 వే రోడ్ అయిపోయింది. మొత్తం అక్కడ డీసీఎండు వస్తాడు, అసలు ఆగుతలేడు. మొత్తం అసలు ఇద్దరు టఫాకఫర్ వచ్చారు. దానిలో ట్రాఫిక్ అనేది కార్ అయితే చూడండి ఎట్లా అయిపోతుంది. అయితే ఆ ట్రాఫిక్ అంతా అయిపోయినాక వెళ్ళాలి కష్టపడైతే మేమైతే చాలా దూరం వచ్చేసాము. ఆల్మోస్ట్ షిరిడీకి ఇంకొక 45 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అయితే ఈ టీ స్టాల్ కనిపించడం వల్ల ఇక్కడ ఆపాను. ఒక టీ తాగేసేసి మళ్ళీ కొంచెం స్టార్ట్ అయిపోతున్నాం మేము. స్టార్ట్ అయిపోయాక ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వస్తే మేమైతే షిరిడి టౌన్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఆ ట్రాఫిక్లో అయితే ఎలా అయితే వచ్చేసినాం. మీకు ఇప్పుడు కనిపిస్తున్న రైట్ సైడ్లో ఇది షిరిడి సాయిబాబా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది చూడండి. సాయిబాబా విగ్రహం. మనకు వాటర్ ఇట్లా కిందకి వస్తున్నట్టు కనిపిస్తుంది లోటస్ టెంపుల్ మీదకి, లోటస్ మీదకి.
ఇక్కడైతే చాలామంది ఉన్నారు మనకి రూమ్స్ అని అడగడానికి. మేమైతే ఏదో ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ ఇక్కడైతే ఒక రూమ్ తీసేసుకున్నాం మేము. రైట్ సైడ్ ఇదే ఇది సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఇదంతా వాకింగ్ ఏరియా ఇదంతా. ఆల్రెడీ రూమ్ అయితే తీసేసుకున్నాము. మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.